విశాఖలో ఫ్లైట్ సర్వీసెస్ కు పొగమంచు ఎఫెక్ట్ బాగా పడింది. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనిపించట్లేదు. ఫాగ్ దట్టంగా అలుముకోవడంతో విజిబిలిటీ తక్కువగా కనిపిస్తోంది. దాంతో విమానాలకు ల్యాండింగ్ సమస్య ఏర్పడుతోంది. హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చినటువంటి విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్స్ ను భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ కు డైవర్ట్ చేస్తున్నారు. ఇక విజయవాడలో కూడా పొగమంచు ప్రభావం విమాన సర్వీసులపై పడింది. 2 ఎయిర్ ఇండియా విమానాలను వెనక్కి పంపించేశారు. ఢిల్లీ, షార్జా నుంచి గన్నవరం వచ్చిన 2 ఫ్లైట్స్ ల్యాండ్ కాలేకపోయాయి. దాంతో వాటిని హైదరాబాద్ కి డైవర్ట్ చేశారు. విశాఖలో ఫ్లైట్ సర్వీసెస్ కు పొగమంచు ఎఫెక్ట్ పడింది. ఉదయం 9 దాటినా సూర్యుడు ఎక్కడా కనిపించట్లేదు. ఫాగ్ దట్టంగా అలుముకోవడంతో విజిబిలిటీ తక్కువగా ఉంది. దాంతో విమానాలకు ల్యాండింగ్ సమస్య ఏర్పడుతోంది. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చినటువంటి విమానాలను ఇప్పటికే దారి మళ్లించడం జరిగింది. అలాగే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ ని భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ కు డైవర్ట్ చేశారు. అటు విజయవాడలో చూస్తే కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో కూడా పొగమంచు ప్రభావం విమాన సర్వీసులపై పడింది. 2 ఎయిర్ ఇండియా విమానాలను వెనక్కి పంపారు. ఢిల్లీ, షార్జా నుంచి గన్నవరం వచ్చినటువంటి 2 ఫ్లైట్స్ ల్యాండ్ కాలేకపోయాయి. దాంతో వాటిని హైదరాబాద్ కి డైవర్ట్ చేశారు.